హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ విత్ హోమీస్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే గుమ్మడికాయ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఈ రెసిపీ మా నానమ్మ గారు స్పెషల్గా తయారు చేశారు. ఈ వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలుపగలరు. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు చూద్దామా. గుమ్మడికాయ, బెల్లం, ఆయిల్, ఇలాచీ, ఎండుమిర్చి, సాల్ట్. మొదటగా గుమ్మడికాయని శుభ్రంగా కడుక్కొని తర్వాత గుమ్మడికాయని నేరుగా కట్ చేయకూడదండి, చాక్ పెట్టేసి దీనిని వెనుతిరిగి విసిరి పగలగొట్టాలి. ఇలా 2 ముక్కలుగా పగిలిన గుమ్మడికాయని తీసుకొని దీనిలో గింజలను వేరు చేయాలి. తర్వాత గుమ్మడికాయను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రెసిపీకి ముక్కలు పెద్దగా ఉండాలి, ముక్కలు చిన్నగా ఉంటే ఈ రెసిపీ అనేది గుజ్జుగా అవుతుంది. కాబట్టి మనం గుమ్మడికాయను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత బెల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా నల్లకొట్టి ఇప్పుడు మనం ఈ 2 మిశ్రమాలని గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దామా. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు నూనె కాగింది కదా, దాంట్లో 2 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అలా వేయించుకుని ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేగిపోయాయి కదా, గుమ్మడికాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇవేంటంటే ఈ గుమ్మడికాయ ముక్కల్ని డైరెక్ట్ గరిటెతో మామూలుగా కర్రీ చేసినప్పుడు కలిపినప్పుడు ఎలా కలుపుతామో అలా కలపకూడదు, ముక్కలు అనేవి చిదురైపోతాయి. అందుకని ఏంటంటే కుదించడం అంటారు కదా, అలా కుదించాలన్నమాట ముక్కల్ని. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు అనేవి 75% ఉడికాయండి. ఆ ఉడికిన దాంట్లోనే ఏం చేయాలంటే బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కాసేపు అయింది, ఒక 2 మినిట్స్ అయిన తర్వాత చూస్తే చూడండి బెల్లం కరిగిపోయి ఇలా నీళ్ళుగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లోనే ఒకసారి కలిపేసుకొని ఇలాచీ పౌడరు ఒక 4 నలగొట్టి వేసుకోవాలి. అందులోనే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలన్నమాట. గట్టిగా స్పూన్తో కలపకూడదు, ఒకసారి అలా కుదించుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమ్మడికాయ స్వీట్ రెడీ అయిపోయింది కదండి. ఇది నార్మల్గా గిన్నెలో వేసుకొని నార్మల్గా తినేసేయచ్చు. ఈ స్వీట్ని మనం దోశలోకి కానీ పూరీలోకి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.